నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనే పుండ్రచ్యుపాశాం పుషపుష్పభానాం నమస్తే నమస్తే జగదేకమాతాం జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మార్చి 2026 మాస ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు చేసుకోవలసినటువంటి పరిహారములు ఏమిటి, ఏ దేవతార్చన దేవీ దేవతార్చన చేసుకుంటే బాగా ఉపకరిస్తుంది, వీరి యొక్క గోచార ఫలితములు ఏ విధంగా ఉన్నాయి, చేయాల్సినటువంటి దానాదులు ఏమిటి, ఏ దేవాలయ సందర్శన చేసుకుంటే బాగుగా వీరికి ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి మార్చి నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారు అవుతున్నారు. వీరు మకర రాశి వారి యొక్క ఫలితములు, జాతక లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే వీరు అతి ప్రేమ స్వభావులుగా ఉంటారు. దాన ధర్మములు చేసేటువంటి వారు, ధనము సంపాదించి ధర్మ కార్యక్రమాల రీత్యా, సేవా కార్యక్రమాల రీత్యా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు, చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన గ్రహించిన మహా తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు, అలాగే దయాదాక్షిణ్యం, జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వీరొక పని ఒప్పుకున్నారనంటే తప్పకుండా ఆ పని నెరవేరేంత వరకు కూడా నిద్రపోరు. మంచి కార్య శూరులుగా వీరిని చెప్పుకోవచ్చు, కర్మ నిరతుడుగా చెప్పుకోవచ్చు, అలాగే ఏకసంతాగ్రహిగా వీరిని చెప్పుకోవచ్చును. తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను పూజించేటువంటి వారు, అలాగే మంచి పెద్ద పెద్ద వారిచే ఘన సన్మానములు పొందేటువంటి వారు, రాజకీయ నాయకులతో కానివ్వండి, సినీ సెలబ్రిటీస్తో కానివ్వండి, వ్యాపారవేత్తలతో కానివ్వండి, పరిచయాలు చాలా అధికముగా కలిగినటువంటి వ్యక్తులు వీరని చెప్పుకోవచ్చు. ఇక వీరి యొక్క గోచార పరిస్థితి ఏ విధంగా ఉంది అని గనక ఈ మాసంలో గనక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారు, వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగంలో చిక్కులు చికాకులు ఏర్పడడం, అలాగే
ప్రమోషన్స్ రీత్యా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఆటంకాలు అనేటువంటి కలగడము, మన యొక్క శత్రువుల సంఖ్య పెరగడం, అలాగే అకాల భోజనము పని నిమిత్తం కానివ్వండి, ప్రయాణాదుల పూర్వకంగా కానివ్వండి, అకాల భోజనం చేయడం దాని పూర్వకంగా అనారోగ్య సమస్యలు తలెత్తడం, అలాగే లేనిపోని నీలాప నిందలు రావడానికి కూడా అవకాశాలు అనేటువంటి ఈ మాసంలో బావుగా గోచరిస్తుంది. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఇక అనుకూల పరిస్థితులు ఏమిటి అని అంటే, మన యొక్క బంధువర్గం నుండి ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబం నుండి ఒక సపోర్ట్ అనేటువంటిది మనకు లభిస్తుంది. అలాగే భార్యాభర్తాదుల విషయాలలో ఈ ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, సమస్యలు ఉన్నప్పటికీ వీరు చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటారు. ఆ యొక్క విషయాలు మర్చిపోయి చాలా సౌఖ్యంగా ఉండడానికి అవకాశాలు, మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నాదులు అనేటువంటి భార్యాభర్తలు ఇరువురు కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మనకు రావాల్సినటువంటి ధనం అనేటువంటిది ఏదైతే ఉందో అది చక్కగా సమయానికి వస్తుంది. ఈ విధంగా అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కానీ మానసిక పరంగా మాత్రం కాస్త అధైర్యము, అలాగే మనోచింతన కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మకర రాశి వారికి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక ఈ మకర రాశి వారు మంచి చక్కటి పరిస్థితులు పొందడానికి రాశీనాథుడైనటువంటి శనేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినట్లయితే అన్ని చక్కబడతాయి. కాబట్టి శనేశ్వర గ్రహానికి శనివారం రోజున పూజ చేసుకోవడం, నల్ల నువ్వులు, నల్ల బట్ట, ఏమిటి జాకెట్, రవిక గుడ్డ బ్రాహ్మణోత్తముడికి దానం చేసినట్లయితే యోగకారకమైన. అలాగే మీరు వెంకటేశ్వర స్వామి వారిని ప్రతినిత్యము పూజించినట్లయితే మీరు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడతారు. వీటితో పాటుగా ప్రతినిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను